ఇన్సూరెన్స్ వేరియస్ గ్రౌండ్స్ మీద రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి సిల్లీగా అనిపిస్తుంది. దీనిలో ఏమైందంటే ఒక పర్సన్ హౌస్ లోన్ తీసుకున్నాడు 23 lakhs పెట్టి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో తీసుకొని టాటా ఏఐజీ దగ్గర ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నాడు. అంటే ఇతనికి ఎప్పుడైనా బాగోపోతే ఆ లోన్ వాళ్ళు రీపే చేసేటట్టు క్రెడిట్ సెక్యూర్గా తీసుకుంటారు కొంతమంది. దానిలో మెడికల్ కూడా కవర్ అయింది. సో కొన్ని రోజులకి ఇతనికి లంగ్ ఇష్యూ వచ్చింది, డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ చేశారు. చేస్తే పాలసీకి క్లెయిమ్ పెట్టుకుంటే రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారంటే ఇతనికి ఎప్పుడో 3 years ముందు హార్ట్ రిలేటెడ్ డయాగ్నోసిస్ ఏదో జరిగింది, స్మాల్ ట్రీట్మెంట్ జరిగిందంట, అది డిస్క్లోజ్ చేయలేదు. సో అందుకని రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇతను కన్జ్యూమర్ కమిషన్కి వెళ్ళాడు. కన్జ్యూమర్ కమిషన్కి వెళ్తే కమిషన్ ఏం చెప్పిందంటే హార్ట్ రిలేటెడ్ లంగ్స్ మేబీ డిస్టెంట్గా రిలేట్ అయి ఉండొచ్చు, బట్ డైరెక్ట్ రిలేషన్ లేదు, అంటే హార్ట్ వల్లే లంగ్స్ కూడా ఇదైందని ఆ ఎవిడెన్స్ అని ఉంటే ప్రొడ్యూస్ చేయండి, సైంటిఫిక్గా కూడా ఎక్కడ ఉన్నట్టు మాకు మీరు ఇచ్చేయలేదు. సో రెండు వేరు కాబట్టి రెండు సపరేట్గానే ట్రీట్ చేయాలి. సో తనకి 23 lakhs ఏదైతే లోన్ పే చేయాలో అది పే చేయమన్నారు. లేట్ అయితే 7% ఇంట్రెస్ట్తో పే చేయాలని ఇచ్చారు. సో మీరు కూడా ఎప్పుడైనా ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఇలా వే గ్రౌండ్స్ మీద రిజెక్ట్ చేస్తే ఛాలెంజ్ చేయొచ్చు. ఫాలో మీ ఫర్ మోర్.